బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ముఖ్య గమనికండి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టాదార్ పాస్బుక్లు జనవరి 2 నుంచి అంటే 2026లో ఈ జనవరి 2 నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి 9వ తారీఖు వరకు అంటే జనవరి 2 నుంచి జనవరి 9 వరకు కొత్త పట్టాదారు పాస్బుక్లో న్యూ పట్టాదారు పాస్బుక్ అని చెప్తా ఉన్నారు. వాటిని ఎక్కడైతే రీసర్వే జరిగిందో ఆ గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా ఉన్నారు. కొన్ని చోట్ల రీసర్వే జరిగింది, కానీ గతంలో పట్టాదారు పాస్బుక్లు ఇవ్వలేదు. మరి వారి సంగతి ఏంటి? అలాగే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఏదైతే కొత్త పట్ట పాస్బుక్ ఉందో అందులో తప్పులుంటే ఏం చేయాలి అనేది A to Z ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకి PPP అంటాం, అంటే న్యూ పట్టాదారు పాస్బుక్ అని పిలుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇవి మనకి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఆ యొక్క డిసెంబర్లో కాకుండా గతంలో ఇచ్చారండి కొన్ని, వాటిని కూడా క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. మనకి జనవరి 2 నుంచి జనవరి 9 వరకు ఈ ఒక వారం రోజులు, జనవరి 2 నుంచి జనవరి 9 వరకు కొత్త పట్టాదారు పాస్బుక్లు ఎక్కడైతే రీసర్వే జరిగిందో అక్కడ ఇస్తా ఉన్నారు. రైట్, ఎందుకు ఇస్తా ఉన్నారు అసలు? కొత్తగా అసలు ఈ బుక్స్ ఎందుకు కావాలి అంటే ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. అక్కడ మీరు గమనించినట్లయితే ఎందుకు ఇస్తా ఉన్నారు అని చెప్పినట్లయితే, పాత భూ హక్కు పత్రాలు స్థానంలో కొత్త వస్తున్నాయి. అంటే పాత పాస్బుక్లు, అంటే గతంలో రీసర్వే జరిగింది కదా, అక్కడ కొంతమందికి పాస్బుక్లు ఇచ్చారు, వాటిని రద్దు చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల రీసర్వే జరిగింది, కానీ ఇంకా వాళ్ళకి కొత్త పాస్బుక్లు ఇవ్వలేదు. సో ఎవరికైతే ఇచ్చారో వాటిని వెనక్కి తీసుకుంటా ఉన్నారు పాతవి. అలాగే రీసర్వే జరిగింది బట్ అసలు ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి కూడా కొత్త పాస్బుక్లు ఇస్తున్నారు. అంటే బోత్. అంటే రీసర్వే పూర్తిగా చెప్పాలంటే రీసర్వే జరిగిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్బుక్లు వస్తూ ఉన్నాయి. సో అలాగే వస్తున్న బుక్స్ లో రాజముద్ర అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రాజముద్ర అనేది లీగల్ వ్యాలిడిటీతో రాజముద్ర వస్తుంది కొత్త పట్టాదారు పాస్బుక్. ఓకే, భూమి ఇంకేంటి, భూమి యాజ్ మనపై స్పష్టత, అంటే ల్యాండ్ ఓనర్షిప్ క్లారిటీ, అంటే ఈ ల్యాండ్ ఎవరిది అనే క్లారిటీ. అలాగే మనము ఈ యొక్క ల్యాండ్ని ఈ పట్టాదారు పాస్బుక్ వచ్చింది కాబట్టి వీటిని మోర్టగేజ్ చేస్తూ బ్యాంకులో లోన్స్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఎందుకు అసలు ముఖ్యంగా రెవెన్యూ రికార్డ్స్కి క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ కావాలని చెప్పేసి. అదేవిధంగా ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్బుక్ ఇవ్వడానికి గవర్నమెంట్కి ఖర్చు ఎంత అంటే 22,50,00,000 దాంట్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి వీటి ప్లేస్లో పాతవి రద్దు చేస్తూ కొత్త పట్టాదారు పాస్బుక్లు ఎక్కడైతే రీసర్వే జరిగిందో ఆ గ్రామాల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. గ్రామ సభలు పెట్టి జనవరి 2 నుంచి జనవరి 9 వరకు. ఓకేనండి. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ పంపిణీ వివరాలు కూడా మనం చూద్దాం. చూద్దామా? పంపిణీ వివరాలు చూసినట్లయితే పంపిణీ తేదీలు అలా చెప్పుకున్నాం మనము. జనవరి 2 నుంచి జనవరి 9 వరకు, అంటే 2026 జనవరి 2 నుంచి జనవరి 9, అంటే వారం రోజుల పాటు ఈ యొక్క పంపిణీ జరుగుతుంది గ్రామాల్లో. అదేవిధంగా వేదిక గ్రామ సభలు అని చెప్పుకున్నాం. అర్హులు రీసర్వే పూర్తయిన గ్రామాలు చెప్తున్నా, సర్వే అయిన గ్రామాలు, రైతులు ఎవరైతే ఉన్నా గ్రామ రైతులకి ఈ యొక్క రీసర్వే జరిగిన రైతులకి ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పులుంటే ఎలా సర్చ్ చేసుకోవాలి చూడండి. ఒకవేళ మీకు తప్పులు ఉన్నాయని మీరు భావించినట్లయితే, పేరు, తల్లిదండ్రుల పేరు అక్షర దోషాలున్నా, చనిపోయిన రైతుల పేర్లు వచ్చినా, అదేవిధంగా ఆధార్ మొబైల్ నెంబర్లో లోపాలున్నా, భూ విస్తీర్ణం అంటే మీకు ఎంత భూమి ఉంది, ఎక్కువ తక్కువలు వచ్చినా, అంటే మనకు కావాల్సినది కదండి. పట్టాదారు పాస్బుక్ మనం ఏం చూస్తాం, ఓనర్షిప్ చూస్తాము, ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం మన ఎక్స్టెంట్ ఎంత ఉంది, 2 ఎకరాల 3 ఎకరాల సెంట్లో ఉందో చూస్తాము. తర్వాత మన చనిపోయిన పేర్లతో వచ్చిన తండ్రి పేరుతో వచ్చిన తండ్రి చనిపోయాడు, కొడుకు పేరుతో రావాలి. కాబట్టి ఇలాంటివి ఏం తప్పులుంటే సర్చ్ చేసుకోవచ్చు. ఓకేనండి. అదేవిధంగా మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ మిగతా వివరాలు కూడా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలండి. ఏమైనా తప్పులు ఉంటే తహసీల్దార్ వారి దగ్గరికి వెళ్ళి కూడా మీరు వీటిని సెర్చ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. సో వీటికి సంబంధించి రైతులు తప్పక గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చూసినట్లయితే, గ్రామ సభ తేదీలు, సమయం ముందుగానే మీరు తెలుసుకోవాలండి. రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగానే ఎక్కడ జరుగుతుంది గ్రామ సభ, ఏ రోజు జరుగుతూ ఉంది అని చెప్పి తెలుసుకొని ఆ గ్రామ సభకి మీరు వెళ్ళాలి. అలాగే మీకు ఏ విధంగా పాస్బుక్ కావాలి అనేది కూడా చూసుకోవాలి. అంటే పేరు, సర్వే నెంబరు, విస్తీర్ణం చెక్ చేసుకోండి. అంటే మీకు వచ్చిన పట్టాదారు పాస్బుక్ ప్రకారము మీరు చెక్ చేసుకోవాలి కూడా. పేరు కరెక్ట్గా ఉందా, ల్యాండ్ విస్తీర్ణం ఎలా ఉంది, మొత్తం సర్వే నెంబర్తో సహా చెక్ చేసుకోండి. అదేవిధంగా తప్పులుంటే వెంటనే అధికారికి తెలియజేయండి. ఒకవేళ మీ పట్టాదారు ఇచ్చిన పాస్బుక్లో తప్పులుంటే వెంటనే మీ యొక్క అధికారికి తెలియజేయండి. అలాగే తరచూ అందరికీ కామన్గా ఉన్న డౌట్స్ కూడా మీకు చెప్తా ఉన్నాను చూడండి. ఎవరికి కొత్త PPP అంటే
కొత్త పట్టాదారు పాస్బుక్ ఎవరికి వస్తుంది అంటే రీసర్వే జరిగిన గ్రామ సభలకు, రీసర్వే జరిగిన గ్రామ రైతులకు మాత్రమే. ఓకేనా, భూమి రైతులకి మాత్రమే. ఓకే, అలాగే ఈ కేవైసీ తప్పనిసరా. ఎస్, అవును, వేలిముద్ర ధృవీకరణ. మీకు పట్టాదారు పాస్బుక్ ఇచ్చినప్పుడు అక్కడ విఆర్ఓ గారు ఖచ్చితంగా మీ చేత ఒక వేలిముద్ర ఖచ్చితంగా తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ వేయాలి పట్టాదారు పాస్బుక్ తీసుకున్నవారు. అలాగే పాత పాస్ పుస్తకం ఉంటే అది తీసుకుంటారు వెనక్కి. ఒకవేళ మీకు గతంలో రీసర్వే జరిగింది, పాస్బుక్ ఒకటి ఇచ్చారు, దాన్ని వెనక్కి తీసుకుంటారు. ఇంక రెండో కేసు అంటే గతంలో రీసర్వే జరిగింది, పాస్బుక్ ఇవ్వలేదు, సో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ మీ భూమి పట్టాదారు పాస్బుక్ పుస్తకం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనం ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాస్బుక్ ఇస్తారు, బాగానే ఉంది. సో కానీ మన ఫోన్లో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూసుకుందామా. మీ భూమి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం డౌన్లోడ్ చేసుకునే విధానం చూసినట్లయితే మీ భూమి వెబ్సైట్లోకి వెళ్ళి రైతులు పట్టాదారు పాస్ పుస్తకం పీడిఎఫ్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టెప్ 1, మీ భూమి సైట్ ఓపెన్ చేయండి. అదేవిధంగా స్టెప్ 2, పట్టాదారు పాస్బుక్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. పట్టాదారు పాస్బుక్ని డౌన్లోడ్ క్లిక్ చేయండి. స్టెప్ 3, డిస్టిక్, మండలం, విలేజ్, ఖాతా నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టెప్ 4, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఫైనల్గా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీని ప్రకారం మీరు A to Z ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకేనండి, రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ సంబంధించి మీ యొక్క ఎప్పుడు ఇస్తున్నారు, జనవరి 2 నుంచి జనవరి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో ఆ గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్బుక్ ఇస్తున్నారు అంటే అక్కడ గ్రామ సభ్యులు చేస్తూ ఉంటారు. ఆ తేదీలు ఈ యొక్క భూమి రీసర్వే జరిగిన గ్రామాలు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు తెలుసుకోవాలి. అందరూ అవసరం లేదు, ఎక్కడ రీసర్వే జరిగిందో ఆ రైతులకు మాత్రం అని చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీరు గ్రామ సభ తెలుసుకోవాలి అంటే ఈ తేదీలు. ఓకేనండి, గ్రామ సభ పెట్టి అక్కడ విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు ఉంటారు కాబట్టి వాళ్ళు అందజేస్తారు. అందులో తప్పులు ఉంటే వెంటనే తెలియజేయాలి, అది కూడా చెప్తా ఉన్నాం. మీ పేరు తప్పున్నా, చనిపోయిన వారి పేరున పాస్బుక్ వచ్చిన, మీ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్లో మార్పులు చేయాలనుకున్న తప్పులుంటే మీకు అక్కడ మార్పులు చేస్తూ ఉంటారు, అంటే కరెక్షన్ జరుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళి చూసుకున్న ఉపయోగం ఉండదు. అంటే మళ్ళీ రావాలి చేయాలి, ఇది ఒక పెద్ద తతంగం కదా. ఉన్న ప్లేస్లోనే పట్టాదారు పాస్బుక్ మీ చేతికి ఇచ్చిన వెంటనే మీరు ఒకసారి బుక్ చూసి ఓకే సర్వే నెంబరు, ఓకేనండి, సర్వే నెంబరు మిగతావన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా ఖచ్చితంగా మీరు తెలుసుకుంటేనే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి వీడియో 10 మందికి షేర్ చేస్తే ఎవరైతే రీసర్వే జరిగినాయో, మరి రీసర్వే జరగని గ్రామాలకి రీసర్వే జరుగుతూ ఉంది, అది కూడా చెప్తా ఉన్నాం. ఈ రీసర్వే జరగని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో రీసర్వే జరుగుతుంది. జరిగిన తర్వాత వాటికి ఫేజ్ 2 కింద కొత్త పట్టాదారు పాస్బుక్లు ఇస్తారు. వీటిపై రాజముద్ర ఉంటుంది, వీటిని మీరు తనఖా పెట్టుకోవచ్చు. ఓకేనండి, తప్పులు ఉంటే కూడా సరి చేస్తారు. దయచేసి వీడియో లైక్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, డౌట్స్ అండ్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.